పోయినాక ఆగవాగం కట్నం పెట్టి తిని చెప్ప రాకు, అందరితో మాట్లాడరా. సరేనే, మీ వాళ్ళందరితోటి మంచిగా మాట్లాడి చేసే కూర్చొని కట్నం పెట్టేస్తా, సరేనా? నువ్వు చెప్పేటి అన్ని మంచిగానే చెప్తావు. వీడ ఆడికి పోయినాక నేను చెప్పింది ఏది పట్టించుకోకుండా చెవున పెట్టకుండా వస్తావు. అరే ఎవరు నాకు తెలుసు కదా. ఇంక వీటికి ఏం తక్కువ లేదు కదపా. వదినే వదినే, ఏంటి సీను? నేను ఈ పెళ్లికి పోతాన్నా, ఒకసారి అన్న వచ్చినాక కనకేమని కలిసిరమ్మని అన్నాను. సరే సీను, ఆయన వచ్చినాక చెప్తది. సరే వదినే. సరే మెల్లవో. సరేనే బాబు, నేను ఈ పెళ్లికి వేస్తానే. సరే బిడ్డ, జాగ్రత్త వేరా. సరే బాబు. అమ్మ సీత, మామయ్య చాయ్ అయిందా? అయింది మావయ్య. మామయ్య చాయ్. పెద్దోనికి ఫోన్ చేసినావా అమ్మ? చేసిన మావయ్య, అత్తున్నా అన్నారు. వానికి చిన్నప్పటి నుంచి ఎట్లాగోనే అంటే భయం లేదు. నువ్వన్నా కొంచెం అదుపులో పెట్టమ్మా. మీరు ఆయన గురించి ఏం బెంగపడకండి మావయ్య, ఆయనకు అన్నీ తెలుసు. అయినా ఆయనకి తోడుగా నేనున్నా కదా. నువ్వు ఉన్నానే ధైర్యంతోనమ్మా కాస్త ప్రశాంతంగా ఉంటున్నా. సరే మావయ్య, చాయ్ తాగురి. ఏమండి లేవండి. అబ్బా లేవండి. లేచి స్నానం చేసి తప్పండి. బాత్రూమ్ లో వేడి నీళ్ళు పెట్టా, వచ్చాక టిఫిన్ చేస్తురు. నువ్వు ఉండగా టిఫిన్ ఎందుకు? అబ్బా ఇప్పుడు ఇదేనా చెప్పండి. వెళ్ళి స్నానం చేసి తప్పండి, టిఫిన్ తిందురు కానీ. ఎందుకు అలా చూస్తున్నావు? ఎందుకట్లా చూస్తున్నావు? స్నానం చేసి వచ్చినావు చెప్తా. హలో, బయలుదేరినా, దారిలో ఉన్నా. ఏమైందని తయారైతున్నావు? లేదే, నేను వెళ్ళాలి. అదేంటి అంత ఆగమాగం తయారైతున్నావు? టిఫిన్ తినేసి వెళ్ళొచ్చు కదా. అంత టైం లేదు, నేను వెళ్ళాలి. అంత భయం ఉన్నవాడివైతే నైటే వెళ్ళిపోవచ్చుగా. భయం కాదే, రెస్పెక్ట్. ఏందో నాకు బాగా అర్థమైంది, వెళ్ళండి. నేను సాయంత్రం కల్లా అత్త బంగారం. ఏం అవసరం లేదు, అక్కడే ఉండండి. అది కాదు బంగారం, నా మనసంతా ఎక్కడ ఉన్నాగా అక్కడ వెయిట్ ఏం చేస్తా. అటు పోయి ముఖం నుంచి మళ్ళీ సాయంత్రం కల్లా అత్త కదా, సరేనా? సరే వెళ్ళిరండి. మాలతి, మాలతి, తొందర బాక్స్ తీసుకురా. వస్తున్నా. మాలతి, తొందర బాక్స్ తీసుకొనిరా. అత్తున్నా. ఇగో ఇవ్వండి, ఇవాళ సాయంత్రం కొంచెం తొందర రారా. నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు రావడానికి నేనేం కంపెనీకి ఎండీని కాదు, నెల జీతం తీసుకునే జీతగాని. నాకు ఇష్టం వచ్చినప్పుడు పంపించాడు, ఆడు పంపించినప్పుడే రావాలి. మీ సార్ని అడిగి ఒక గంట సేపు పర్మిషన్ తీసుకోవచ్చు కదా. ఆడు జీతం ఇచ్చినంత ఈజీగా పర్మిషన్ ఇయ్యాడు. అయినా ఇవన్నీ పక్కకు పెట్టు, నీకేం కావాలి చెప్పు. రాత్రి చెప్పినావు కదా, గుర్తులేదా? ఇప్పుడు చెప్పే గుర్తొస్తుంది. మా బాబాయ్ వాళ్ళ మనవరాలది ఫస్ట్ బర్త్డే చాలా గ్రాండ్ చేస్తుర్రట. మా చెల్లె ఫోన్ చేసి మన ఇద్దరిని రమ్మంది. నువ్వు తొందరగా వస్తే జల్దీ పోవచ్చు. అబ్బా, నా మీద అయితే ఏం ఆశలు పెట్టుకోకే, నువ్వైతే పోవడానికి తయారై ఉండు. మా తరపున చుట్టాల ఫంక్షన్లకి నీకు అచ్చుడే ఇష్టం ఉండేది. ఇష్టం లేక కాదు, టైం కుదరక రాలేకపోతున్నా, కొంచెం అర్థం చేసుకోవే. చేస్తాను కాబట్టి నా చేయి జారిపోతాను.
అదే మీ వాళ్ళ ఫంక్షన్లకి అయితే లీవులు పెట్టుకుని మరీ పోతావు. అగో గట్లా అంటే ఏంది? పోయిన ఎండాకాలం మీ మేనత్త కొడుకు పెళ్ళి అంటే అంత దూరం అయినా సరే 3 రోజులు లీవ్ పెట్టుకొని రాలేదా? మా వచ్చినావు అంతే, అడగంగా అడగంగా ఒక్కసారి వచ్చినావు. అట్లయితే వాళ్ళు ఇంకో 4 పెళ్లి చేసుకోమని మళ్ళా. ఎంత చెప్పినా నువ్వు ఇంతే. అబ్బా అట్లా కాదు, నేను సాయంత్రం అయితే పక్క రావడానికి ట్రై చేస్తా. తొందరగా పంపించిందా ఇద్దరం కలిసి పోదాం, లేదంటే నువ్వు ఒక్కదాన్ని పోయేసరికి. నేను అసలుకే పోను. అబ్బా ప్లీజ్ అర్థం చేసుకో, నాకు టైం అయితే నేను పోతున్నా. సరేనా? బాయ్. సరే. ఏమో పద్మ, తమ్ముడు ఉన్నాడా? లేడు బావా, మా వాళ్ళ ఫంక్షన్ ఉంటే వేయండు. మరి నువ్వు పోలేదా? పోలే బావా, దూరం బాగా, అయిన వాళ్ళంత దగ్గర వాళ్ళు ఏం కాదు, అందుకే ఒక్కరిని పంపించిన. రా గణేష్, పోయిన పని ఏమైందిరా? కాలేదు, ఇంకా వారం టైం పెట్టిండు. అద్దనంగా వాడిని నమ్మి సీడిత్రం పెడితిరి, పంట కోసాను చేతిలో పెడితిరి, 6 నెలలే వాడు ఇప్పటికి రూపాయి అయ్యాపా. మీరు చెప్తింటారన్నమాట. లోతులోకి దిగినాం, బయటికి రావాలే గాని మునుగుతా అంటే ఎట్లా నాన్న? వాడు ఇచ్చేదాకా ఓపిక పట్టాలి. మనం ఇట్లా ఓపిక పడుతున్నాం కాబట్టి వాడు మనం ముంచి బతుకుతుండు. మనం ఒక్కడమే కాదు మామయ్య, ఈ ఊళ్ళో చాలా మంది వాడి సీడేసి బోర్ల పడ్డారట. బండ కింద సీరికినాక చేసేదేముందమ్మా. స్నానం చేసేరు రారి. నేను చేసే వచ్చిన. ఇదిగోండి టిఫిన్. మీరు రాత్రి ఆమింటికి వెళ్ళిర్రా? తప్పని పరిస్థితుల్లో వెళ్ళాల్సి వచ్చింది. తప్పు చేయడం అలవాటైనాక పరిస్థితులు మన చేతిలో ఉండవులేండి. నీకు తెలియకుండా చేసే తప్పు అన్ని నీకు తెలిసే కదా. తెలిసినా మీరు చేసే తప్పని తెలిసి సమర్థించలేని స్థితిలో నేనున్నాలేండి. తినండి. నేను కూడా ఆమెను దూరం పెట్టలేని పరిస్థితుల్లో ఇరుక్కున్నా. మన బంధంలోనే బాధపడాలని రాసున్నప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా చిన్నవిగానే కనిపిస్తాయిలేండి. నిన్ను బాధపెట్టే సమస్యలు నేను ఎప్పుడు తీసుకురాలేదనుకుంటా. ఎందుకంటే ఆమెకన్నా ఎక్కువ నేను నిన్నే ఇష్టపడుతున్నా కాబట్టి. నువ్వెంత ఇష్టపడుతున్నావో ఎదుటి వాళ్ళు కూడా నిన్నంతే ఇష్టపడాలి. అప్పుడే కష్టం కూడా సుఖంలా ఉంటుంది. పొద్దున్నే బయలుదేరుతున్నారు? ఆమె దగ్గరికేనా? కాదు, మా ఫ్రెండ్ కూతురు బర్త్డే, వాడు రమ్మన్నాడు.
సరే, నేను సాయంత్రం తొందరగానే వస్తా. మీరు ఎప్పుడొచ్చినా నేను అద్దనను. ఈ ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఆ నమ్మకంతోనే నేను సంతోషంగా వెళ్తున్నా. సీత, స్నానానికి వెళ్ళి పెట్టు. సరే మామయ్య. అన్న నిన్నగా కనకే మా దగ్గర పోయిరమ్మన్న పోయొచ్చినవానే? పోయొచ్చినరా, చెప్తా అన్నాడు. సరేగానన్న, ఆ సీడోడి ఇలా పైసలు ఇస్తా అన్నాడా? లేదురా, మళ్ళా వారం టైం పెట్టిండు. అవునా అన్న, బ్యాగ్ పట్టుకుని పోతే అటే పోతాను కావచ్చు అనుకున్నా. వాని దగ్గర కాదురా, వేరే పని మీద పోతున్నా. అన్న పోతూ గాని వాడిని చెప్పిన పైసలు ఏమని? ఇప్పుడు పంటకు పెట్టుబడి చేద్దామంటే ₹1 చేతులు లేదు. చిన్నవాడిని ఊరికే ఫోన్ చేస్తాను, సీడ్ పైసలు వచ్చినాయా అని. ఏమో అవసరం ఉన్నాయట. చెప్పకపోయినవరా ఇంకా పైసలు రాలేదని? మస్తు సార్లు చెప్పినా అన్న, ఊరికే ఫోన్ చేస్తాంది. చెప్పి ఇజ్జత్ అనిపిస్తాంది. ఎట్లేసి 100 పైసలు వసూలే. ఇంకా వారం రోజులు ఉంది కదా, సూతాంతి. ఆరు నెలల నుండి చూద్దాం అనుకుంటా రోజులు గడుపుతాను మీ పెద్దన్న. మీ చిన్నన్నేమో మనమే పైసలు తిన్నట్టు మాట్లాడుతాడు. నువ్వన్న ఒకసారి పోయి అడగరాదు వాడిని గట్టిగా పైసలు. ఆయనే మా పెద్దన్న దోస్తే, మా అన్నను కాదని నేను పోయి అడిగితే మంచిగా ఉండేది. వారం రోజులు అన్నాడు కదనే, ఆగరాదు. గీ ఒక మాటమే, ఎన్నడో నాడో మన కొంప మూస్తుంది. ఏమైంది బంగారం, నా మీద బెంగ పెట్టుకున్నావా? నేను వచ్చేసాగా. మీ మీద బెంగ పెట్టుకోవడానికి నేనేమైనా కట్టుకున్న పెళ్ళన్నా ఏంటి? కాదుగా. అంతకన్నా ఎక్కువే. నీకు తాళి కట్టలేదు గాని, మెట్టలు పెట్టలే గాని, సీతెంతో నువ్వు అంతేనే. మీ ప్రేమ ఎప్పుడు మాటల్లోనే ఉంటది, చేతల్లో ఉండదు. నిజంగా మీకు నా మీద స్వార్థం లేని ప్రేమ అయితే మీ మనసులో నేను ఒక్కదాన్నే ఉంటా, ఇద్దరం ఉండము. సీత మంచిదే, అది నన్ను అర్థం చేసుకుంది. దాని మీద ఉన్న ప్రేమ నీకు సగం పంచుతున్నా అని తెలిసి కూడా నన్ను అపార్థం చేసుకోలేదు. అది నిన్ను భ్రమ పెడుతుంది. ఎందుకు అట్లా అనిపించింది నీకు? ఏ ఆడదైనా తన భర్తని ఇంకొక ఆడదానికి పంచాలనుకోదు. ఒకవేళ అట్లా అనుకుందనుకో, తన మొగుడు మీద ఉన్న ప్రేమలో సగం ఇంకెవడికో పంచుతుందని అర్థం. ఆ ఛాన్సే లేదే. సీత నువ్వు అనుకున్నట్టు కాదే, అది ఇంటి గడప కూడా దాటదు. గడప లోపల ఇద్దరు మగాళ్ళుండగా ఇక గడప దాటాల్సిన పనేముందో? ఏం మాట్లాడుతున్నదే? నిజం మాట్లాడుతున్నా. అది నీ కళ్ళు కప్పి ఇద్దరి మొగాళ్ళలో ఎవరో ఒకరితో కూలుకుతుందని నా అనుమానం. నువ్వు నా దగ్గరకు వస్తున్నావని తెలిసి కూడా అది నిన్నేమనకుండా ఇంట్లో వాళ్ళందరి ముందు ఏం తెలియనట్టు నటిస్తుంటే అది కూడా నీ దారిలో నడుస్తుందని అర్థం. ఆడది తప్పు చేయాలనుకుంటే ఈశ్వరుడు కూడా దొరకబట్టలేడు. ఇక నువ్వెంత? నువ్వు నాతో ఎక్కువ సార్లు ఉంటున్నావని తెలిసి కూడా అది నిన్నేమంటలేదంటే అది ఇంకెవంతటో కొలుకుతుందని అర్థం. ఆలోచించుకో. దానికంటే నేనే నయం. నా మనసులో నీకు తప్ప ఇంకెవరికి చోటే లేదు. బాగా ఆలోచించుకోండి. మీ మంచి కోరే చెప్తున్నా. ఆడదాని ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చెప్పిన. ఇక మీ ఇష్టం. సరే, నేను టీ పెట్టుకొని తీసుకొని వస్తాను.
సీత స్నానానికి వెళ్ళి పెట్టు. సరే మావయ్య.